బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం వహిస్తున్న వైఖరిని ఖండిస్తూ మన సూర్యాపేట జిల్లా ప్రముఖ వైద్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ గారు మనతో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన మాటలు విందాం. రిజర్వేషన్ గురించి ఈరోజు లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్లు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడితే దీన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుంది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు సూర్యాపేటలో జనసేవా సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఇలా సిపిఎం పార్టీ, ఎంఎల్ పార్టీ, జై భారత్ సభ్యులు, అలాగే మిగతా జనసేన సమితి వీళ్ళందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు, సిపిఐ పార్టీ వాళ్ళు కూడా అందరూ హాజరవ్వటం జరిగింది. అయితే ముఖ్యంగా రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఈ దేశంలో కులగణన జరగాలనే నిర్ణయాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా మొత్తం భారతదేశంలోనే ఇలా మొట్టమొదటిసారిగా కులగణన చేయడం జరిగింది. కులగణన చేసి ఇలా అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని పార్టీలు ఒప్పుకున్న, ఆనాడు బీజేపీ ఒప్పుకుంది, కాంగ్రెస్ ఒప్పుకుంది, అన్ని పార్టీలు కూడా ఒప్పుకున్నాయి. అలాగే దీన్ని ఇవాళ ఆర్డినెన్స్ కూడా తీసి ఈ నెల 7th నాడు తీసి ఆర్డినెన్స్ ఇవాళ గవర్నర్కి పంపడం జరిగింది. గవర్నర్ ఇప్పుడు మళ్ళీ రాష్ట్రపతి పంపడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ఇవాళ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలా 9th షెడ్యూల్లో పెట్టడం జరగదు, ఇలా ముస్లిమ్స్లని రిజర్వేషన్లో చేర్చారు కాబట్టి మేము ఒప్పుకోము, ఇలా ఏదో సాకులు చెప్పుకుంటూ చేయడం జరుగుతుంది. అది చాలా తప్పు. దీనికి నిర్ణయం తీసుకుని ఇవాళ మొత్తం ఈ రాష్ట్రంలో బీసీలందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఢిల్లీలో మొత్తం ఇవాళ 100 మంది ఎంపీలతోటి ఇవాళ మొత్తం తెలంగాణ మొత్తం కాంగ్రెస్ నాయకులతోటి ఇవాళ రాష్ట్రపతి ముర్మును కలవాలని డిసైడ్ 5, 6, 7 నాడు కలవాలని నిర్ణయం చేసింది. ముఖ్యంగా ఎందుకంటే నాకు తెలిసినప్పటి నుంచి కూడా 1952 నుంచి కూడా ఇవాళ రిజర్వేషన్ మీద పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో ఇవాళ మండల్ కమిషన్ ఒక 90లో రావడం జరిగింది. అవి కూడా వాళ్ళ వ్యతిరేకించింది, బీజేపీని వ్యతిరేకించింది. అవాళ మండల్ కమిషన్ నేషనల్ ఫ్రంట్ వీపీ సింగ్ ఉంటే ఇవాళ అద్వానీ ఇవాళ వ్యతిరేకించాడు బీసీలకు రిజర్వేషన్లు, అయినా సరే వీపీ సింగ్ ఇచ్చాడు. ఆనాటి నుంచి కూడా వాజ్పేయి కానీ, అద్వానీ కానీ, ఇవాళ మోడీ కానీ, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ మంత్రులు కానీ ఇవాళ ఈ రిజర్వేషన్ వ్యతిరేకత వస్తున్నాను. ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ ముందుకు అడుగేసి కులగణన చేస్తుంటే నువ్వు ఎందుకు కులగణన చేస్తాను ఒప్పుకున్నావు? ఇవాళ రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు ఒప్పుకున్నావు కదా, కులగణన చేస్తాను. కులగణన చేసినప్పుడు ఇవాళ అసెంబ్లీలో ఒక మొత్తం తీర్మానం చేసినప్పుడు, చట్టాన్ని మందం చేసినప్పుడు అసెంబ్లీలో బీజేపీ ఒప్పుకున్నది. కానీ ఇవాళ నువ్వు సెంటర్ పోయి ఇవాళ సెంటర్ యాక్సెప్ట్ చేయాలి, దాన్ని పార్లమెంట్లో పెట్టాలి, 9th షెడ్యూల్లో చేర్చాలన్నప్పుడు ఎందుకు బీజేపీ వ్యతిరేకిస్తుంది? ఇందులో ఎందుకు వ్యతిరేకిస్తారు? ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఒక అసెంబ్లీలో ఒప్పుకున్న వాళ్ళు మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఒప్పుకుంటలేదు? దాన్ని ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయాలి. ఇవాళ అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. నేషనల్ లెవెల్లో ఉన్న సిపిఎం కానీ, సిపిఐ కానీ, ఎంఎల్ పార్టీలు కానీ మన అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని, ఇది ఒక తెలంగాణ ఇదే కాదు, మొత్తం భారతదేశం ఉద్యమం లేవాలి. ఇది ఇవాళ ఒక సామాజిక తెలంగాణ కావాలి, మనకు సామాజిక భారతదేశం కావాలి. ఇవాళ అన్ని పార్టీలు కావాలని మేమందరం అసెంబ్లీలో ఇండియా కూటమి, పార్లమెంట్లో ఇండియా కూటమి సభ్యులు కూడా ఇవాళ లేవనెత్తాలి. పార్లమెంట్లో దీన్ని 9th షెడ్యూల్లో చేర్చాలని ఈనాటి రౌండ్ టేబుల్ సమావేశం డిసైడ్ చేసింది. కాబట్టి అన్ని పార్టీలకు, బీసీల కోసం పోరాడవచ్చే అన్ని పార్టీలకు మేము ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్తున్నాం. రానున్న రోజుల్లో లోకల్ బాడీస్లో 42% ఇవ్వాలి రిజర్వేషన్స్. వచ్చే మొత్తం ఎన్నికల్లో అసెంబ్లీ కానీ, పార్లమెంట్లో కానీ, ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా మీరు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు ఇవాళ బీజేపీ ఇవ్వాలి. మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా బీసీలకు రిజర్వేషన్ మీరు అని ఒకసారి మీ అందరూ గట్టిగా పోరాడుతూ అన్ని పార్టీలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.